జనరల్‌గా చాలామంది మన దగ్గరికి వచ్చిన వాళ్ళేంటంటే, నోరు స్మెల్ వస్తుందని కంప్లెయింట్ చేస్తూ ఉంటారనమాట. అసలు నోరు స్మెల్ వచ్చేదానికి రీజన్ ఏంటి? అంటే చాలామంది డెంటిస్ట్‌లు చెప్తూ ఉంటారనమాట. ఇంప్రాపర్ బ్రషింగ్ అనేది ఒకటి చెప్తూ ఉంటారు. అదేవిధంగా టాన్సిల్స్ ఉన్నా గానీ స్మెల్ వస్తాయని చెప్తారు. డయాబెటిక్స్‌లో స్మెల్ వస్తుందని చెప్తుంటారు. అదేవిధంగా గ్యాస్ట్రైటిస్ ఉన్న వాళ్ళలో కూడా స్మెల్ వస్తుందని చెప్తూ ఉంటారనమాట. అసలు మెయిన్ కారణం నోట్లో స్మెల్ వచ్చేదానికి మెయిన్ కాజ్ ఏంటి అంటే మనం తిన్న ఫుడ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంప్రాపర్‌గా మనం క్లీన్ చేసుకోవడం వల్ల అంటే పూర్ ఓరల్ హైజీన్ వల్ల ఏమవుతుందంటే మనం తిన్న ఫుడ్‌ని బ్యాక్టీరియా అనేది పార్టికల్‌గా డివైడ్ చేస్తుందనమాట. ఈ పార్టికల్‌గా డివైడ్ చేసే ఆ క్రమంలో ఒక సల్ఫర్ కాంపౌండ్ అనేది మన నోట్లో ప్రొడ్యూస్ అవుతుందనమాట. జనరల్‌గా గూగుల్‌లోకెళ్ళి మనం సల్ఫర్ స్మెల్ అని కొడితే పంజెంట్ ఎగ్ స్మెల్ అని వస్తుందనమాట. అంటే కుళ్ళిన కోడిగుడ్డు వాసన అని వస్తుందనమాట. సో, ఈ సల్ఫర్ కాంపౌండ్ వల్ల మన నోరు కూడా చాలా బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుందనమాట. కొన్ని రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి. సపోజ్ గార్లిక్ ఉంది. గార్లిక్‌లో కూడా ఈ విధమైనటువంటి సల్ఫర్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుందనమాట. అదేవిధంగా ఆనియన్స్‌లో కూడా ఈ విధమైనటువంటి సల్ఫర్ రిలీజ్ అవుతూ ఉంటుందనమాట. ఎక్కువ వీటి వల్ల వస్తూ ఉంటుంది. అదేవిధంగా మనం తిన్న ఫుడ్ పార్టికల్స్ ఈ బ్యాక్టీరియా ఎప్పుడైతే చిన్న చిన్న పార్టికల్‌గా డివైడ్ చేస్తుందో అక్కడ మనకి సల్ఫర్ కాంపౌండ్ అనేది ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. మెయిన్ కాజ్ వచ్చేసి ఇది. సో, మన నోరు అనేది చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. డైలీ 2 సార్లు బ్రష్ చేసుకోవడం అనేది మంచి పద్ధతి. దాంతో పాటు ఏదన్నా మనకి ఇతర సమస్యలు లైక్ గ్యాస్ట్రైటిస్ కావచ్చు, టాన్సిల్స్ కావచ్చు, అదేవిధంగా డయాబెటిస్ కావచ్చు. ఇంకేదన్నా సమస్యలుంటే వాటికి మనం ట్రీట్మెంట్ చేసుకోవడం అనేది మంచిది. సో, ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.